హలో అండి. ఈరోజైతే మేము జంగారెడ్డిగూడెం వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు బయలుదేరినప్పుడు అంతా కూడా బానే ఉంది క్లైమేట్ అనుకున్నాము. బట్ బయలుదేరిన పావుగంటకి మొత్తం చేంజ్ అయిపోయి ఫుల్ వర్షం పడిందనమాట. అలా కాసేపు ఆగి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యాము. బట్ దారంతా వర్షమేం లేదు గానీ చల్లగా అయిపోయింది. ఎండ ఉంటదనుకున్నాం గానీ మంచిగా చల్లగా అయిపోయిందనమాట వాతావరణం అంతా. అండ్ తర్వాత వచ్చాకైతే మా వదిన వాళ్ళ తోట దగ్గరికైతే వచ్చాము. ఇంకా చేతన్ ఆ లెమన్స్ అవి చూసి మంచిగా ఎక్సైట్ అయ్యాడనమాట. ఇదొచ్చేసి పామ్ ఆయిల్ అనమాట. పామ్ ఆయిల్ ట్రీస్ ఇవి. సో దీనికి ఉండే ఆ గెలలు అవి కట్ చేసి ఇంకా ఫ్యాక్టరీలో ఆయిల్ లాగా చేయిస్తారనమాట. సో ఇక్కడే ఉంది పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా. ఇక్కడ బాగుంది, ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కువగా ఉంది పామ్ ఆయిల్ అయితే. అండ్ అదే తోటలో ఇంకా జాక్ ఫ్రూట్ ట్రీ కూడా ఉంటే చేతంతో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అక్కడ టచ్ అయ్యి ఎలా ఉంటుంది ఏంటని. సో వాడైతే ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. ఇక్కడ లెమన్స్ ఉంటే అవన్నీ కోసినే ఒక గిన్నెలో వేసి తల మీద పెట్టుకుని మా హస్బెండ్కి తీసుకెళ్ళి అమ్ముతున్నాడు అనమాట. లెమన్స్ అండి లెమన్స్ అనుకుంటూ. నేనైతే ఇలా రియల్ నేచర్ని చేతనికి ఎక్స్పీరియన్స్ చేయించాలని ఎప్పుడూ అనుకుంటాను. వాడి గురించి తోటకు కూడా వచ్చాం మేము. మంచి టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ ఇంటికి వెళ్ళేలోగా మా వదిన అయితే వంట చేసి ఉంచారనమాట. చికెన్ కర్రీ అండ్ వెజ్ పులావ్ చేశారు. మంచిగా లంచ్ అయితే ఎంజాయ్ చేసాము. ఫుల్ బ్లాగ్ లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.